కమర్షియల్ డ్రైవ్ నేను పద్మ. ప్రపంచ కుబేరుడిగా పేరుగాంచిన ఎలన్ మస్క్ శకునం బాలినట్టుంది. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించాలని అనునిత్యం కష్టపడే మస్క్ కు స్పేస్ ఎక్స్ మూడోసారి ఎదురుదెబ్బ తగిలించింది. అంతరిక్ష రంగంలో ముద్ర వేయాలనే ఎలన్ మస్క్ ప్రయత్నాలకు విఘాతం ఏర్పడింది. ఆయన కలల ప్రాజెక్ట్ స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ప్రయోగం వరుసగా ఈ ఏడాదిలో మూడోసారి విఫలమైంది. అమెరికాలో టెక్సాస్లో ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన స్టార్ షిప్ భారీ రాకెట్ కొద్ది నిమిషాల పాటు విజయవంతంగా ప్రయాణించినప్పటికీ తిరిగి సముద్రంలో దిగుతున్న సమయంలో నియంత్రణ అయితే కోల్పోయింది. ప్రయోగం విఫలమైనట్టు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. వాహనం దిశ నియంత్రణ కోల్పోయిందని తెలిపింది. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరోసారి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్ షిప్ మెకా రాకెట్ మూడోసారి మళ్లీ విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లిన దాదాపు అరగంట తర్వాత అది గాల్లో తేలిపోయింది. ఇక స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7:36 టెక్సాస్లోని బ్రౌన్స్విల్ తీరంలోని వేదిక నుంచి స్పేస్ ఎక్స్ దీన్ని ప్రయోగించింది. పునర్వినియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలి దశలో బూస్టర్ ఈ రాకెట్ నుంచి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. లైవ్ వెబ్కాస్ట్ లో సూపర్ హెవీ రాకెట్ శక్తివంతమైన రాప్టార్ ఇంజన్లు ప్రజ్వలిస్తూ పొగమంచు మధ్య ఆకాశంలోకి ప్రయాణించడం కనిపించింది. ఇప్పటికే ప్రయోగించిన సూపర్ హెవీ బూస్టర్ ను మళ్లీ ప్రయోగించడంతో పునర్వినియోగ యోగ్యతను నిరూపించాలనే లక్ష్యంతో ప్రయత్నించింది. ప్రయోగం ప్రారంభమైన కొన్ని నిమిషాల తర్వాత మొదటి దశ సూపర్ హెవీ బూస్టర్ రెండో దశలో స్టార్ షిప్ వాహనం నుంచి వేరుపడింది. అయితే తిరిగి సముద్రంలో దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి విఫలమైంది. ఆ సమయంలో బూస్టర్ తో కంట్రోల్ సెంటర్ కు సంబంధం తెగిపోయింది. చివరికి అది నియంత్రణలో లేని రీతిలో సముద్రంలో పడిపోయినట్లుగా భావిస్తున్నారు. ఈ ఏడాదిలో మొదటిసారి పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్ షిప్ ప్రయోగం జనవరి 17న చేపట్టగా విఫలమైంది. టెక్సాస్లోని బొకాచికా వేదిక నుంచి ఈ రాకెట్ నైతే ప్రయోగించారు, కానీ అది అంతలోనే పేలిపోయింది. కానీ స్పేస్ ఎక్స్ కంట్రోలర్స్ కు బూస్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది. మరోవైపు స్టార్ షిప్ తన ప్రయాణాన్ని కొనసాగించి అంతరిక్షాన్ని చేరుకుంది. కానీ నిర్ణీత కక్షలోకి చేరుకున్న తర్వాత స్టార్ షిప్ పేలోడ్లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్ షిప్ కూడా నియంత్రణ కోల్పోయింది.
గింగిరాలు తిరుగుతూ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. ఇక దీనిపై స్పేస్ ఎక్స్ స్పందించింది. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. స్టార్ షిప్ మెగా రాకెట్ పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. ఈ ఏడాది జనవరి, మార్చిలో చేపట్టిన ప్రయోగాల్లోనూ ఈ భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి. అయితే గత 2 సార్ల కంటే కూడా ఈ దఫా రాకెట్ ఎక్కువ దూరం ప్రయాణించిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మాజీ విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు గారు ప్రస్తుతం జూమ్ లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శేషగిరి గారు, నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? ఓకే ఓకే. ఈ స్టార్ షిప్ రాకెట్ తిరిగి భూమి మీదకి దిగే సమయంలో ఇలా నియంత్రణ కోల్పోవడం, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ స్టార్ షిప్ అనేది అలాన్ మాస్క్ ప్రత్యేకంగా ఈ సూపర్ బూస్టర్తో ఉన్నదాన్ని 2023 నుంచి ప్రయోగాలు మొదలుపెట్టారు. 23 నుంచి ఈరోజు జరిగిన ప్రయోగం వరకు 9 జరిగాయి. ఇది ప్రప్రథమంగా లక్ష్యం ఏంటంటే, ప్రథమ దశ అది 9 మీటర్ల డయామీటర్ ఉంటుంది, దాదాపు 72 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది దాదాపు 72 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. ఏది దాని మీద ఉన్నటువంటి పేలోడ్ని అటన్నిటిని. ఏది ప్రథమ దశ. ఆ ఎత్తుకు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని రికవర్ చేద్దాం అనేది ప్రయత్నం. అలాగే రెండో స్టేజీ మనం ఆ థ్రస్టింగ్ మొదలైన తర్వాత 149 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంది. ఇది కూడా 9 మీటర్స్ డయా, 52 మీటర్ల ఎత్తు అనమాట. ఈ రెండుటిని ఎత్తు కనుక చూసినట్టయితే ఇది 122 మీటర్ల ఎత్తు. ఇది దాదాపు మనం ఉపగ్రహాలనే చెప్పండి, పరికరాలనే చెప్పండి, 100 దగ్గర నుంచి 150 టన్నుల బరువు గల వ్యవస్థల్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. అంటే సమీప కక్షలో ప్రవేశపెట్టడానికి వీలున్నంతటువంటి ఒక భారీ రాకెట్ అనమాట. ఇది 2023లో బూస్టర్స్ మాత్రమే ట్రై చేశారు. మనం బూస్టర్స్ మాత్రమే ప్రయోగిద్దాం, అది మనం వెనక్కి తెచ్చుకోవటానికి వీలవుతుందా లేదా అని. 2023 ఏప్రిల్, నవంబర్లో జరిగిన 2 ఫెయిల్ అయినాయి. 2024 మార్చిలో ఒకటి చేశారు, అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2024 జూను, అక్టోబర్, నవంబర్లో చేశారు. ఆ 3 వరుసగా విజయం. అంటే ప్రథమ దశను, రెండవ దశ పైన లేకుండా ప్రథమ దశను ప్రయోగించి 49 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లాంచ్ ప్యాడ్లో కూర్చోబెట్టడానికి చేసిన ప్రయత్నం చాలా విజయవంతమైంది. ఆ తర్వాత 2025లో జనవరిలో ఒకటి, మార్చిలో ఒకటి, ఈరోజు ఒకటి జరిగింది. ఈ మూడిట్లో ఏంటంటే 2 దశలు ఉంటాయి. అంటే ప్రథమ దశ, రెండవ దశ. ముఖ్యంగా మెచ్చుకోదగ్గది ఏంటంటే, జనవరి, మార్చిలో జరిగిన ప్రయోగాల్లో ఈ యొక్క బూస్టర్, భారీ బూస్టర్ విడిపడిన తర్వాత అంతకుముందు సముద్రంలో దింపేవారు. కానీ అలాన్ మస్క్ టీం ఏం చేసిందంటే, ఆ లాంచ్ ప్యాడ్లో ఆ 2 ఆర్మ్స్ మనం పట్టుకునేటు, చాప్ స్టిక్ అంటారు, అవి పట్టుకునేటు చేసింది. అంటే అది గొప్ప విషయం. ఎందుకంటే చాప్ స్టిక్స్ మధ్య డిస్టెన్సు 9 మీటర్ల డయామీటర్ ఉండి దాదాపు 72 మీటర్ల ఎత్తు ఉన్నది, ఒక 60-70 టన్నులు ఉంటుంది. అది దిగుతున్నప్పుడు క్రింద పడకుండా 2 ఆర్మ్స్ దగ్గరకు వచ్చి పట్టుకోవటం అనేది ఒక మెచ్చుకోదగ్గ ప్రక్రియ. అది జనవరి, మార్చిలో దివ్యంగా జరిగింది. కానీ రెండవ దశ ఎంత దూరం వెళుతుంది, ఆ దశను కూడా సముద్రంలో దించి మనం గనక తెచ్చుకున్నట్టయితే, ఆ 2 దశలు గనక రికవరీ చేసుకున్నట్టయితే, ఈ యొక్క లాంచ్ కాస్ట్ ఏదైనా ఉపగ్రహాలు కానీ, ఇందాక మనం అనుకున్నాం, ఈ యొక్క భారీ రాకెట్ 100 టన్నుల దగ్గర నుంచి 150 టన్నుల దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు 1 కేజీ బరువును తీసుకెళ్లాలంటే
ప్రస్తుతం ఖరీదు ఎంతంటే $15,000 దగ్గర నుంచి $20,000 దాకా ఉంది 1 కేజీ బరువు ఉన్న వస్తువుని తీసుకెళ్లాలంటే. అది దాదాపు $300లకు తీసుకురావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ముందు ప్రథమ దశని ఈ చాప్ స్టిక్స్ లాంచ్ ప్యాడ్లో ఉన్న చాప్ స్టిక్స్ మధ్య తీసుకురావడానికి విజయం సాధించారు. ఆ తర్వాత రెండవ దశ ఈ 2025 నుంచి జనవరి, మార్చి, మే వివిధ దశల్లో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగింది ఏం జరిగిందంటే, దాదాపు లాంచ్ జరిగిన 6 నిమిషాల 30 సెకండ్ల తర్వాత దాదాపు దగ్గరకు వచ్చేసింది ప్రథమ దశ ఈ లాంచ్ ప్యాడ్ చాప్ స్టిక్స్ మధ్య రావడానికి. కానీ అర్ధంతరంగా సంకేతాలు కోల్పోయిందనమాట. టెలిమెట్రీ సంకేతాలు కోల్పోయింది. టెలిమెట్రీ సంకేతాలు కోల్పోయినప్పుడు ఆ యొక్క బూస్టర్లో కొంత ఇంధనం ఉంటుంది. ఆ ఇంధనం సముద్రంలో పడినా లేకపోతే ఇంకెక్కడ పడినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దాన్ని తునాతునకలు చేయాలి. చేసి సముద్రంలో పడేట్టు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలి. అలా చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. మీరు చూడొచ్చు ఆ సమాచారాన్ని కూడా. ఈ రెండవ దశ ఏమైందంటే, దాదాపు ఒక 27 నిమిషాలు 30 నిమిషాల దాకా వెళ్ళిన తర్వాత ఈ పేలోడ్ ఏమీ లేదు, కానీ పేలోడ్ డోర్ మాత్రం తెరుచుకోవాలి. పేలోడ్ డోర్ తెరుచుకోలేదు. తెరుచుకోకపోవటం వలన అది పల్టీలు కొడుతుంది. అక్కడ పల్టీలు కొడితే రాకెట్ గమనం ఏమి జరగదనమాట. అలా పల్టీలు కొట్టినప్పుడు అది తనంతట తానుగా డిస్ట్రాయ్ అయిపోయి ముక్కలుగా పడిపోతుంది అనమాట. అది ఈరోజు జరిగింది. కానీ ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క భారీ రాకెట్ ఎప్పుడు ఆచరణలో తీసుకొస్తారు, ఎప్పుడు దీంట్లో నుంచి ప్రయోగం సఫలీకృతం అవుతుందని ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే, ఇంత భారీ రాకెట్టు ఎవరూ తయారు చేయలేదు. రెండోది ఏంటంటే, ప్రథమ దశ రెండవ దశ రికవర్ అయ్యేటైతే 1 కేజీ తీసుకెళ్ళడానికి $300 ఖర్చు అవుతుంది. ఆయన ఇంకా $100 తీసుకొస్తానంటున్నాడు ఎలాన్ మస్క్. అంత ఇప్పుడు దాదాపు $10 మిలియన్ అంటున్నారు. అది ఫస్ట్ లేటెస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్ రికవర్ చేసిన తర్వాత ఇంకా తగ్గుతుంది. దాదాపు $4 మిలియన్ దాకా వస్తుంది. ఇది ఎందుకు వాడతారు అంటే, ఇప్పుడు చంద్రమండలం మీద వెళ్ళటానికి గేట్ వే మనకనుక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉన్నట్టుగా చంద్రమండలం మీదకి డైరెక్ట్గా వెళ్ళే బదులు చంద్రుడు చుట్టూతా ఒక స్పేస్ స్టేషన్ని మనం గనక ఆర్బిట్లో ఉంచేటైతే భూమి మీద నుంచి ఆ స్టేషన్ దగ్గరికి మన క్యాప్సుల్ వెళ్తుంది, మనుషులను తీసుకుంది. అది అక్కడ అనుసంధానం అయిన తర్వాత చంద్రుడి మీదకి తీసుకెళ్ళటానికి వీలుగా వేరే క్యాప్సుల్ ఉంటుంది. దాన్ని గేట్వే అంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి ఎలాగో చంద్రుడికి గేట్వే అంటారు అనమాట. అది పెట్టబోతున్నారు. ఆ చంద్రుడి దగ్గరికి తీసుకెళ్లే క్యాప్సుల్లోకి మానవుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడి నుంచి చంద్రుడి మీద నింపి ప్రయోగాలు పూర్తయిన తర్వాత మళ్ళీ గేట్వేలోకి వస్తే, ఆ గేట్వేలోకి వచ్చిన తర్వాత భూమి నుంచి తీసుకురాబడిన క్యాప్సుల్లోకి మనిషి ప్రవేశించి మళ్ళీ భూమికి వస్తాడు. ఇది ప్రయత్నం. ఇది ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అంటారు. ఇది 2037 ఆ ప్రాంతాల్లో 2030 తర్వాత ఆ ప్రాంతాల్లో సఫలీకృతం అవుతుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్టెమిస్ 1 సక్సెస్ఫుల్గా జరిగింది. ఆర్టెమిస్ 2 కొన్ని నెలల్లో ప్రయోగం ఉంటుంది. ఇప్పుడు 2026లో ఈ 2 దశలు ఉపయోగించి, ఈ భారీ వాహక నౌకలో ఈ 2 దశలు ఉపయోగించి మనుషులు లేకుండా మార్స్ మీదకి దింపటానికి ప్రయత్నం అన్నమాట. ఆఖరికి ఏంటి, మనం మనుషుల్ని చంద్రమండలం మీద తీసుకురావటానికి, ఆ తర్వాత మార్స్ మీదకి తీసుకురావటానికి ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటారనమాట. భారీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అన్ని వసతులు ఉన్న ఛాంబర్స్ తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కానీ వ్యోమగాములు కానీ అనేక రకమైన శాస్త్ర పరిశోధనలు చేయాలి. అది మానవాళికి అందించాలి. ఇటువంటి ప్రయోగం కనుక సక్సెస్ కనుక అయితే, విజయవంతం అయితే, అంటే ప్రథమ దశ మనం మళ్ళీ అందిపుచ్చుకునేట్టు ఉండాలి. రెండో దశను కూడా రికవరీ చేసేట్టు ఉండాలి. అది మళ్ళీ వాడుకుంటారనమాట. ఆయనకి ఇలా మళ్ళీ వాడుకునేట్లో దిట్ట. ఎందుకంటే ఆయనకి ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ ఉంది. దాంట్లో ప్రథమ దశ ఇప్పటికీ 400 సార్లు రికవరీ చేశారు. 400 సార్లు రికవరీ చేయటం అంటే అంత మాటలు కాదు. అంతేకాకుండా
ఒకసారి రికవర్ చేసిన దాన్ని 28 సార్లుగా వాడినట్టుగా రికార్డు ఉంది. ఇంత జరుగుతోందనమాట. ఫాల్కన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. వాడిన మళ్ళీ ఉపయోగించిన రాకెట్టే ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ వాడుకోవటం ఎట్టాగో తెలుసు. ఇలా చెయ్యాలి అంటే చాలా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆయన ఈ ప్రాజెక్టు దాదాపు $5 బిలియన్ అని మొదలెట్టారు. బహుశా అందరూ నిపుణులు అనుకునేది ఏంటంటే $10 బిలియన్ దాకా చేరొచ్చు. కానీ $10 బిలియన్ దగ్గర కూడా విజయవంతం అయితే మానవాళికి ఎనలేని ప్రయోజనాలు సమకూరుతాయన్నమాట. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ సక్సెస్ చేయటానికి ప్రయత్నం తప్ప, ఫెయిల్యూర్లో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం తప్ప, ఇది ఒక ఖర్చుగా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఆ ఖర్చుకి ఎంత లాభం చేకూరుతుంది ఫ్యూచర్లో కనుక చూసినట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనుషుల్ని కక్షలో తీసుకెళ్ళటానికి రేపొద్దున స్పేస్ టూరిజం అని రాబోతుంది. స్పేస్ టూరిజంలో మనుషులను తీసుకొస్తారు. కొన్ని గంటల ప్రయాణం కానీ, ఒక వారంలో స్పేస్లోంచి తీసుకురావటానికి కానీ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లో కొన్ని స్పేస్ క్యాప్సూల్స్ని తీసుకెళ్తున్నారు. మీకు తెలుసు, సునీత విలియమ్స్ని ఎలా తీసుకొచ్చారో తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతున్నాయో తెలుసు. మీకు ఈ విధంగా చూసుకున్నట్టయితే అలాన్ మాస్క్ ఒక పెద్ద ప్రోగ్రాం ఉంది. ఆ పెద్ద ప్రోగ్రాం ఏంటంటే చంద్రుడి మీద సంచరించాలి, చంద్రుడి మీద అనేక రకమైన ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత మార్స్లో కాలనైజేషన్ చేయాలి. ఇది వీలైతే మనకి చాలా లాభాలు ఉన్నాయి అని ప్రయత్నం మీద వెళుతున్నారు. దానికి అనేక మంది ఇన్వెస్టర్స్ సహాయం ఉంది. ఇన్వెస్టర్స్ సహాయం లేనిది చేయలేడు ఆయన. ఇన్వెస్టర్స్ సహాయం చేస్తున్నారు. ప్రయోగాలు పరంపరగా జరుగుతున్నాయి. ఇంత భారీ రాకెట్టు 2025లో జనవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి, మేలో ఒకసారి చేయటం అంటే అంత తేలిక కాదు. దాంట్లో భారీ, ఎందుకంటే బూస్టర్లో 33 ఇంజిన్లు ఉంటాయి. 33 ఇంజిన్లు ఒకేసారి ప్రజ్వలించాలి, ఒకేసారి అనుకున్నట్టుగా సింక్రనైజ్ కావాలి. ఆ తర్వాత బూస్టర్ని వెనక్కి తీసుకొచ్చేప్పుడు ఏ ఇంజిన్స్ అయితే ఆపాదించబడిందో మండాలని అవే మండాలి. ఇవి ఎన్నిసార్లు చేస్తే మనకి రిలయబిలిటీ వస్తుంది. రిలయబిలిటీ అని ఎందుకంటానంటే, నేను మనుషులను తీసుకెళ్లే ఏ వాహనమైనా ఒక మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఈ న్యాచురల్ కెలామిటీస్ కానివ్వండి, పాము కాట్ల వలన కానివ్వండి, యాక్సిడెంట్ల వలన కానివ్వండి, ఒక మనిషికి ఉన్నటువంటి డేంజర్ ఎంతంటే 10 లక్షల్లో 1. కాబట్టి నేను ఎయిర్క్రాఫ్ట్లో పయనించిన, లేదా రేపు అలాన్ మాస్క్ తీసుకొచ్చిన వాహనంలో పయనించిన, నా యొక్క రిలయబిలిటీ ఆఫ్ లైఫ్ లివింగ్ అది ఎంత ఉండాలి అంటే, భూమి మీద నేను సంచరించున్నప్పుడు ఎంత థ్రెట్ ఉందో అంతకన్నా ఇంకా బెటర్గా ఉండాలి. లేకపోతే మీరు ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణం చేయలేరు. అదే అన్నమాట ఇక్కడ విషయం. ఇంత రిలయబిలిటీ ఉన్న రాకెట్లను తయారు చేయాలి. రిలయబిలిటీ ఉన్న రాకెట్లు తయారు చేయాలి. అనుకున్నట్టుగా ప్రథమ దశ, రెండవ దశని మనం వెనక్కి తెచ్చుకుని మళ్ళీ వాడుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడే దీనికి ఉపయోగం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాకెట్ $10 మిలియన్. ఈ $10 మిలియన్ 2 నుంచి $8 మిలియన్ తీసుకురావాలని ఆయన ఉద్దేశం. ఎలా అవుతుంది? రికవర్ చేసిన బూస్టర్స్ను సెకండ్ స్టేజ్ను వాడుకోకపోతే. ఈ రాస్టర్ ఇంజనీర్స్ అయితే, ఇందాక అనుకున్నాం బూస్టర్కి 33 ఇంజిన్లు అయితే, రాస్టర్లో మధ్యలో 3 ఇంజిన్లు, దాని చుట్టూతో పెరిఫరీలో 3 ఇంజిన్లు, 6 ఇంజిన్లు ఉంటాయి అన్నమాట. అది రాప్టర్ ఇంజిన్స్. ఇంత కాంప్లికేటెడ్ థింగ్ ఆయన అసెంబ్లీ లైన్లో ఇంకా ఉన్నాయి. ఆయన ప్రోగ్రామ్ ఏంటంటే 2026లో ఎలాగైనా సరే మనుషులు లేకుండా మార్స్ మీదకి స్టార్షిప్ ఉపయోగించి ప్రయాణం చేయాలి. మనమంతా ఏమనుకోవచ్చు అంటే, ఇంకా 1, 2 ప్రయోగాలు చేసి ప్రథమ దశను, రెండవ దశని కనుక మనం తెచ్చుకోవటానికి వీలు అయితే ఈ మార్స్కు సంబంధించిన ప్రయోగానికి కూడా పునాది పడుతుందని అనుకోవచ్చు అనమాట. ఇది జరుగుతున్నది. ఇలా జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే, మరి వరల్డ్లో ఉన్న సిటిజన్లు కానివ్వండి, మరి శాస్త్రవేత్తలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, సాధారణ పౌరులు కానివ్వండి, ఇది ఒక భవిష్యత్తులో మానవాళికి పనికొచ్చే ప్రయోగంగా చూడాలన్నమాట. ఫెయిల్యూర్ సహజం. ఫెయిల్యూర్ లేకపోతే మనమేం నేర్చుకోలేం. ఇప్పుడు ఒక వస్తువు పసిపిల్లాడికి కాలుతుంది అని చెబితే, కాలటం అదేంటి అనుకుంటాడు. కానీ నిజంగానే తన ఫింగరు ఆ వేడిగా ఉన్న వస్తువు మీద పెడితే అప్పుడు కానీ ఏం కాలటం అంటే ఏంటో తెలియదు. అదేవిధంగా ఫెయిల్యూర్ అనేది లేకుండా
మీరు సక్సెస్ మీద సక్సెస్ వెళ్తే ఏ కాంపోనెంట్ వీక్గా ఉంది, ఏ కాంపోనెంట్ మీద మనం దృష్టి పెట్టాలి అనే ఒక దృక్కోణం మన దగ్గర లభించదనమాట. సో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినందు వల్ల ఆ డేటా అనలైజ్ చేయటం వల్ల ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి వీలవుతుంది. సో కాబట్టి మనమంతా ఏమనుకోవచ్చు అంటే ఈ యొక్క భారీ నౌక ఎప్పటికైనా సరే 2025లో 2 దశలు అనుకున్న విధంగా ప్రజ్వలించి అనుకున్న ఎత్తుకు ఎగిరి ఆ తర్వాత మనం రికవరీ వాళ్ళు కనుక అలాన్ మాస్క్ టీం కనుక రికవరీ చేస్తే అది ఒక అద్భుతమైన విజయంగా మనం చెప్పొచ్చు అనమాట. అది నా నా యొక్క విశ్లేషణ. ఓకే, అంటే ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా రూపొందిస్తున్న ఇతర భారీ ర్యాకెట్లతో పోలిస్తే ఈ స్టార్షిప్ ఏ దశలో ఉందనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి జిఎస్ఎల్వి మార్క్ 3 ఉంది. అది సమీప కక్షలో లో ఎర్త్ ఆర్బిట్లో 10 టన్నులు మాత్రమే తీసుకెళ్తుంది. భారతదేశం కొత్త ప్రోగ్రాములు ప్రకటించారు. ఏంటంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ద్వారా 30 టన్నులు తీసుకెళ్దామని. కానీ స్టార్షిప్ 100 టన్నుల నుంచి 150 టన్నులు. నిజంగా చెప్పాలంటే దరిదాపులుగా ఎవరూ లేరు. సో కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన విలక్షణమైన స్టార్షిప్గా చెప్పుకోవచ్చు. అది మన కంపారిజన్. అంటే రాప్టర్ ఇంజిన్ పనితీరును బట్టి రాకెట్ విజయాన్ని అంచనా వేయొచ్చు అంటారా? రాప్టర్ ఇంజిన్ అద్భుతంగా పనిచేసింది ఆ 37 నిమిషాల వరకు. ఆ డోర్ తెరుచుకోకపోవటం వలన మనం పల్టీలు కొట్టింది. అంటే మనం యాటిట్యూడ్ అంటాం. ఇప్పుడు మన బస్సులో కానీ మన సొంత వాహనం కారులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ముందుకు సాగుతుంటాం. ఉన్నట్టుండి పక్కకు తిరిగింది అనుకోండి, ఎటు వెళ్తాం మనం? అలా జరిగిందనమాట. అక్కడ మనం పిచ్ అంటే పైకి కిందకి కదలటం, యాయింగ్ అంటే కుడి పక్కకి ఎడం పక్కకి కదలటం, రోల్ అంటే అది తన చుట్టూ తాను తిరగటం. ఈ మూడింటిని యాటిట్యూడ్ అంటారు. ఆల్టిట్యూడ్ వేరు, యాటిట్యూడ్ వేరు. ఈ యాటిట్యూడ్ ఎప్పుడు ఒక నిర్దిష్టమైన నంబర్ ఉంటుంది. పిచ్ యాంగిల్ ఎంత ఉండాలి, యాంగిల్ ఎంత ఉండాలి, రోల్ యాంగిల్ ఎంత ఉండాలి. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఈ 3 యాంగిల్స్ లేకపోతే కంట్రోల్ చేయటానికి పైన కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది. కానీ పల్టీ కొడితే ఆ కంట్రోల్ వ్యవస్థ పనిచేయదు. అంత యాంగిల్స్ని కరెక్ట్ చేయడానికి దాంట్లో సరైనటువంటి ఇంధనం ఉండదు. అందువలన పల్టీలు కొట్టకుండా ఉంటే మాత్రం ఇది సక్సెస్ అయ్యేది. ఇది పల్టీ కొట్టిన తర్వాత అది అక్కడ ఇండియన్ ఓషన్లో పడిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది బూస్టర్ దాదాపు 72 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్తుంది అనుకుందాం. ఈ 72 కిలోమీటర్లు ఎత్తుకెళ్ళినప్పుడు భూమి ఉపరితలం మీద దాని షాడో ఎక్కడ పడుతుంది అని చూసేది గ్రౌండ్ రేంజ్ అంటాం. ఇవన్నీ చూసుకుంటే మీకు 1000 కిలోమీటర్లు ఉంటాయి అన్నమాట. సో అది అందువలన ఈ బూస్టర్ రికవర్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాప్ స్టిక్స్లో రికవర్ చేస్తారు, రెండోది సముద్రంలో తేలియాడేట్ చేస్తారు. ఈ చాప్ స్టిక్స్లో రికవర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సమస్య ఉండేటైతే అది చాప్ స్టిక్స్ మధ్య రాదు అనుకుంటే సముద్రంలో పడేట్ చేయడానికి ప్రోగ్రామ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది, కానీ టెలిమెట్రీ సంకేతాలు పడితే కంట్రోల్ చేయలేం కదా. అది జరిగింది అక్కడ. అందువల్ల ఈరోజు జరిగిన ఎక్స్పెరిమెంట్లో ఇటు బూస్టర్ కానివ్వండి, అటు రెండవ దశ కానివ్వండి, 2 రికవర్ కాలేదనే చెప్పుకోవాలి. కానీ ఈ డేటా అత్యంత ఉపయోగకరం. ఎందుకు ఫెయిల్ అయింది, మనం తీసుకోవాల్సిన కరెక్షన్ ఏంటి అనేది తెలియటానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఈ శాస్త్రవేత్తలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఈ ప్రయోగం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? ఒకటి, టెలిమెట్రీ సంకేతాలు ఎందుకు అందలేదు అతి సమీపంలో ఉన్నప్పుడు? అది చాలా క్రిటికల్. ఎందుకంటే ఆ బూస్టరు దగ్గర దాకా వచ్చింది, దాదాపు 200 మీటర్లు ఎత్తన్నారు. సడన్గా సంకేతాలు పోకూడదు. కానీ 2 కారణాలు ఉంటాయి అక్కడ. ఒకటి, ఆ ఎలక్ట్రానిక్స్ ఏదో విఫలమై ఉండాలా. 2, భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఆ రాపిడికి ఏదన్నా జరిగి ఉండాలి. అందువలన ఈ భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఈ రాపిడికి ఏదైనా ఎలక్ట్రానిక్స్లో ఫాల్ట్ ఉందా లేదా చూసుకోవాలంటే డేటా ఉపయోగపడుతుంది. అప్పటి వరకు వచ్చిన డేటా ఉపయోగపడుతుంది. అది శాస్త్రజ్ఞులు చూడాల్సింది. 100% 100%
ఈ డేటాను విశ్లేషిస్తారు. త్వరలోనే ఇంకో ప్రయోగం చేపడతారని అనుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శేషగిరి గారు, మంచి విశ్లేషణ అందించారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక గత 2 సార్ల కంటే కూడా ఈ దఫా స్టార్షిప్ ఏదైతే ఉందో అది కొంచెం విజయవంతంగా ముందుకు వెళ్ళిందని అనుకోవాలని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ముందు మరికొన్ని అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉందైతే తెలుస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.